హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఆఫ్ మైన్క్రాఫ్ట్. సో మనమైతే చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెడుతున్నాం. నాకు తెలిసి 4 months అవుతున్నట్టుంది. సో ఈరోజు మనమైతే మన ఎస్ఎంపీ సీజన్ 3లో అవుతున్నాం. సో మీకు తెలిసిందే, నేను సీజన్ 1 సీజన్ 2 చేసిన. సో ఇప్పుడు సీజన్ 3 కూడా ఉంది, అందుకే వీడియో అయితే చేస్తున్నా. సో మనమైతే ఇప్పుడు లాబీలో అవుతున్నాం. అండ్ గైస్, ఈసారి మన టీమ్మేట్ అయితే సో కనిపిస్తుంది కదా దాంట్లో చాట్ల ఎంసీ గేమింగ్ అనమాట. సో సీజన్ 1లో అక్కే ఉండే, సీజన్ 2లో ఏజిడ్ స్టాండ్ గేమర్ పవన్. సో సీజన్ 3లోనేమో డేంజర్ అండ్ ఎంసీ గేమింగ్ అవుతున్నారు, కానీ డేంజర్ ఇప్పుడైతే వస్తలేడు. సో ఇప్పుడైతే ఎంసీ గేమింగ్ అవుతుంది మన టీంలా. ఇప్పుడు మనం ఇంటికి పోదాం. స్లాష్ హోమ్ కొట్టి ఏంది ఏందో పడుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ హోమ్. హియర్ ఈజ్ అవర్ వాన పడుతుంది. ఓకే, హియర్ ఈజ్ అవర్ గోలెం, ఐరన్ గోలెం. ఇప్పుడు ఈయన కొట్ట, ఎందుకంటే నన్ను కొడతాడు వీడు. సో మనం ఫస్ట్ అయితే కిందికి వెళ్ళిపోదాం గైస్. సో ఇది విలేజర్ది, విలేజ్ తక్కువ ఉన్నారు. సో ఎంతమంది? ముగ్గురే ఉన్నారు అంతే. షాక్ కాకుండా నలుగురు ఉన్నారా? ఓకే ఓకే, ఐదుగురా? సో అందరిని అయితే ట్రేడింగ్ హాల్లోకి అయితే షిఫ్ట్ చేసేసినాం. ఓకే, ఇక్కడ ఇంటర్ చెస్ట్ అవుతుంది. ఇంటర్ చెస్ట్లు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను మీకు. సో ఇది మన దగ్గర ఉన్న లూట్ ఇంటర్ చెస్ట్లా. అండ్ ఒక బ్యాక్ ప్యాక్ ఉంది లార్జ్ది. సో కాయిన్స్ ఉన్నాయని కొనేసిన, అందుకే కాయిన్స్ అన్నీ అయిపోయినాయి అవి. అండ్ ఎండర్ చెస్ట్ లోపల ఇంకో ఎండర్ చెస్ట్. సో ఇప్పటిదాకా అయితే మన దగ్గర నెదరైట్ ఆర్మర్ అయితే లేదు. సో ఫస్ట్ మన బేస్ గైస్ చిన్నది. సో అంత పెద్దది ఎందుకని చిన్నగా కట్టుకున్నా, అంతే. ఇంతే ఉంటుంది మన బేస్. చుట్టూ చూపిస్తాం మీకు. సో చూడండి, ఇంతే చిన్న ఉంటుంది. ఆ పైన ఫ్లోర్కి యాక్సెస్ అయితే లేదు, తీసేసినాం ఎందుకంటే దీనికి పనికి రాదని. అండ్ నెక్స్ట్ దీని తర్వాత చేసిన బిల్డ్ అంటే ఇదే. సో దీనికి ఇది చెర్రీ గార్డెన్, బాగుంటుంది గైస్. సో ఇక్కడ ఇది ఉంది కానీ మేము తీయం ఇది. అండ్ ఇక్కడ కూర్చోనికే సో మేము మాట్లాడుకుంటాం, కానీ ఎప్పుడు ఇక్కడ కూర్చోలే, అంతే. అంతా పెట్టినాం అంతే అది. అండ్ ఇది ఉయ్యాల. సో చూడండి గైస్, ఉయ్యాల స్వింగ్. అండ్ చిన్న చెట్టు ఇది. సో ఇది అంతే, ఇంక ఇది చెర్రీ గార్డెన్ ఉంటుంది. సో చూడండి గైస్, మా టీమేట్ కత్తి చూడండి ఎట్టుందో, స్కిన్ వేసిండు ఎయ్. అండ్ ఈ పంకిన్స్ అప్పుడప్పుడు వాడుతుండే, ఇప్పుడు వాడతలేను అంతే. అండ్ మన ఉంది స్కిన్ బాగుంటుంది గైస్, కానీ స్కిన్ కనిపిస్తలేదు ఎందుకో. ఇది ఏమైంది రండి స్కిన్ది. సో ఎన్కి ఇస్తారే చాలా ఉంటుంది. మీకు కావాలంటే నేను స్క్రీన్ పైన వేస్తా చూడండి, అండ్ బాగుంటుంది స్కిన్. అండ్ క్యారెట్ ఫామ్, దీంట్లో క్యారెట్లు అన్నిటివన్నీ అర్థం అవుతలే నాకు. ఇది బిగ్గెస్ట్ క్యారెట్ ఫామ్. ఇంకా ఫ్లోర్లో లేపుదాం అనుకున్నా, ఇంకా చాలా నూకున్నా. ఒరే క్యారెట్లు ఏవిరా, ఏం చేసినావురా క్యారెట్లని? ఏయ్ ఏయ్, క్యారెట్లు ఏవిరా? నువ్వు గుద్దుకుంటే వదిలా అనుకుంటావు, చెప్పు క్యారెట్లు ఏవి? ఇట్లా పెట్టిండా? అరే క్యారెట్లు ఏవిరా గైస్? మీకు చూపిద్దాం అనుకున్నా గైస్, దీన్ని అమ్మితే ఎంత వస్తాయని. క్యారెట్లన్నీ ఖరాబ్ లేపిండు. పైన ఫ్లోర్లో కూడా తీసేసిండా? అమ్మ ఉన్నాయి లేండి పైన ఫ్లోర్లో, కింద ఫ్లోర్లో ఒక్కటి తీసిండు. సో 2 ఫ్లోర్లో తీసి చూపిస్తా గైస్ మీకు లాస్ట్లో ఎన్ని వస్తాయో, లాస్ట్లో చూపిస్తా. సో ఇది క్యారెట్ ఫామ్. సో క్యారెట్ ఆరెంజ్ ఉంటేందుకు ఆరెంజ్ గ్లాసెస్ పెట్టిన. ఇది కొత్తగా బిల్డ్ చేసింది గైస్ నేను, ఎందుకంటే అది చిన్న ఉంది, అది అందుకే ఇది పెద్దది చేసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఇన్కంప్లీటెడ్ బిల్డ్ దగ్గర పోదాం. అది చేద్దాం అనుకొని వదిలేసిన గైస్, ఎందుకంటే టైం సరిపోలే.
విల్డ్ కాంపిటీషన్ కోసం. తర్వాత ఇదంతా వీళ్ళు ఏం చేసిరో నాకు తెలియదు. ఇంకా ఇది కింద బేస్ ఇదంతా కొంచెం మంచిగానే ఉంటుండే, తర్వాత మొత్తం ఖరాబ్ లేపిరాలు. ఇటు పోయింది. ఓకే వదిలేండి. సో ఇక్కడ దాని బిల్డ్ కోసం ఉండేటున్నాయి. ఇంక వీటిలోనే వదిలేసిన ఇది ఇంకా వుడ్, స్ప్రూస్ వుడ్. ఇయర్ అనేది వచ్చింది నాకు ఇంట్లో పెట్టేది. అండ్ మనం రివార్డ్స్ తీసుకోవాలి. రివార్డ్స్ తీసుకొని మిగతాయి చూపిస్తా. నాకు తెలిసి వీక్లీ రివార్డ్ కూడా ఉంటుంటుంది. ఇంకా మళ్ళీ పిలుస్తుంది చూడండి, క్యారెట్ మొత్తం గబ్బు లేపి. 2 కీస్ వచ్చినాయి, చూద్దాం. వార్ప్స్ ఈరోజు మన లక్ ఎట్లుందో చూద్దాం గైస్. ఫస్ట్ ఓటుది తీద్దాం. మంచిది రావాలి, మంచిది రావాలి, మంచిది రావాలి. గోల్డెన్ బ్లాక్, ఫ్లైమ్ బ్లాక్సా? అంతే. మొన్న ఓట్ క్రియేట్కి వెళ్ళి నాకు ఈ చెస్ట్ ప్లేట్ వచ్చింది గైస్. ఇప్పుడు ఇది వేసుకొని తిరుగుతున్నా. తీసేద్దాం లేండి. ఇప్పుడు సన్షైన్ ఏమొస్తుంది? ఒరే ఏం చేసుకోవాలరా దీన్ని నేను? ఈడవాడే నాకొద్దు. ఏంది నాకొద్దు ఇవి. ఓకే మనం నెక్స్ట్ బిల్ దగ్గరికి అయితే పోదాం. ఇక్కడ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది డేంజర్ కట్టిందనమాట. ఆటోమేటిక్ షుగర్ కేన్ ఫామ్. నేను ఆడ ప్లాన్ చేసి తీస్తుండే, ఆడ కాదు ఇట్లా చుట్టూ ఉంటుండే, కానీ తర్వాత ఇది ఆటోమేటిక్గా కట్టేసిండు. ఇదే యూజ్ చేస్తున్నాం, వస్తున్నాయి దాంట్లో నుంచి. ఇదేమో షాప్ గైస్, మాది ఫస్ట్ షాప్ చెప్పాలంటే. సో ఆడ విలేజెస్ నుంచి బుక్స్ తెచ్చి దీంట్లో పెట్టేది. బుక్స్ ఏవిరా? ఎస్ చూడండి, బుక్స్ అన్ని స్లీపింగ్ ఏజ్లు ఉన్నాయండి. ఏమన్నా సో ఇదొక షాపు. అండ్ నెక్స్ట్ షాప్ అయితే పిఎస్సి టెల్ డేంజర్ ఈజ్ ఆల్సో అవర్ టీమ్మేట్. చెప్పిన టీమ్మేట్ అని స్టార్టింగ్లో ఉండే గైస్. తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చింది సర్వర్కి, అందుకే న్యూ వర్షన్ వల్ల రాలేదు. సో నెక్స్ట్ ఇది మనది. సో దూరంకి వెళ్ళి చూడండి గైస్, అది పేరు నేనే కట్టిన ఆ పేరుని. ఆ బ్యానర్స్ డేంజర్ చేసిండు. సో తర్వాత నేను అవి చేసిన. సో ఎంసీ గేమింగ్ అండ్ పిఎస్సి ది గేమర్. ఈ కత్తి కట్టి షో ఆఫ్ చేస్తుంది గైస్, ఎప్పుడోసారి కత్తి దొబ్బేయాలి. అండ్ ఇది ఇంకో షాప్, ట్రేడింగ్ హాల్ అండ్ షాపు ఏదో ఒకటి. సో ఇక్కడ ఉన్న విలేజర్స్ అంటే లేరు, చచ్చిపోయారు ఇంకంతే. అదంతే వన్ వల్లలే కాదు గైస్, ఇంకో వీడు మన టీమ్మేట్ ఉండగా ఈయన వల్లనే అంతా. ఈ విలేజర్స్ ఇప్పుడు లేరంటే కారణం ఈడే. ఏం రా ఉప్తున్నావు తలా అటో. అండ్ గైస్ మన సీజన్ 1 నుంచి వస్తున్న ఆనవాయితీ ఇదే. సో బాయ్ అండ్ ఆరోగ్యం మళ్ళా కట్టిన ఆడి చూపిస్తా. యారోస్ ఎక్కువ లేవు, బోస్ ఎక్కువ ఉన్నాయి, అట్లుంటుంది మనతో. అండ్ ఇది ఏమో చూడండి, సో 500కి 5 యారోస్ వస్తాయి అండ్ 5కి 5 కొట్టాలి గైస్ అంతే. మళ్ళా అంటే 500 అంటే అంతే ఉంటుంది. సో ప్రైస్ 600. అండ్ ప్రైస్ అంటే గిఫ్ట్ గైస్, మళ్ళీ ప్రైస్ అంటే. సో 700కి 7 యారోస్ ఇస్తాము అండ్ 5 కొట్టాలి 7లా. సో ఇదొక అడ్వాంటేజ్ దీంట్లో. అండ్ ప్రైస్ అయితే 1000. సో కొడితే 5 కొడితే. అండ్ నెక్స్ట్ 1000 ఉంది. సో 10 యారోస్ అండ్ 7 కొట్టాలి. సో ప్రైస్ చూసిరుగా 1200. ఇప్పుడు నేను ఆడుతున్న స్టార్ చూపిస్తాను మీకు. సో కొడుతున్నా చూద్దాం. ఒక్కటి పడ్డది గైస్, పడ్డది. అవి రావాలి ఫైర్ వర్క్స్ అప్పుడే. సో ఇప్పుడు రాలేదు. 7 కొడతా, రాలేదు. ఇప్పటిలాగా మంచిగా వచ్చిందా? ఎస్ 2 ఇంకొకటి రాలేదు. లాస్ట్ది అరే ఇదే జర్రా.
లాస్ట్ ఇది గైస్ ఇది. సో ఇప్పటికైతే 2 పడ్డాయి. ఓయ్ అమ్మ ఇది ఇంకా ఘోరం కింద పడ్డది. ఓకే ఇది అంతే గైస్. ఇంకా దీని మెకానిజం వెనక్కి పోయి చూపిస్తాం మీకు. సో ఇది ఐరన్ ఫామ్ ట్రై చేసిన బట్ వర్క్ కాలే. దీని విలేజర్ కింద గీనే ఉంటాడు గైస్. ఇటు సైడ్ కింద ఉంటాడు, దీని కింద ఉంటాడు. ఎందుకు గెలకడం అని నా నాన్నే పెట్టేసిన. ఇది దానికి రూట్ కింది కోనికి. స్టార్టింగ్లో బాగానే వర్క్ అయింది బట్ ఇంకా ఇలా దీనికోసం దీన్ని ఖరాబ్ చేసిన గైస్. ఇక్కడ చెస్ట్ ఉంటుంది ఇక్కడ కింది సైడ్. సో దాని లోపల కనెక్ట్ చేసి అండ్ నెక్స్ట్ ఇది లావా కోసం కింద కాలర్ నుండే తీసేసిరు చెప్పాలంటే. అండ్ ఇది ఇంతే. ఇంకా నెక్స్ట్ ఇంకేం చూపించాలంటే ఇంకేం లేదు గైస్, అంతేగా ఇంకేం అట్లే. దీని మెకానిజం చూపిస్తాను కదా, ఏమైనా చిన్నదే అందరికి తెలిసే ఉంటుంది బట్ చూపిస్తా అంతే. మరి ఎట్లెక్కాలి రైడా? ఓకే ఇవి తీసుకుందాం. ఉందా నా దగ్గర అడ్డు? ఓ అది వినేవాడు. అరే పడ్డది. సో దీంట్లో ఈ రెండిట్లా ఫైర్ వర్క్స్ ఉంటాయి. అరే 20 అయినాయి అప్పుడే. 1.5 స్టాక్ పెట్టినట్టున్నా. సో దీనికి దాకినప్పుడు ఇంకా వస్తాయి బయటికి ఇవి. అండ్ నెక్స్ట్ మేము ఇంకొకటి అనుకొని చెయ్యండి చూపిస్తా. సో /HOM హోమ్ XP2 అనుకుంటా దాని పేరు. చేద్దాం అనుకున్నాం బట్ చేయలేదు. XP ఫామ్ 2 ఉన్నాయి గైస్ ఇక్కడ కానీ చేయలేదు. సో ఇక్కడ ఒకటి ఇంకోటి ఇటే ఉంటుంది, ఇటే అనుకుంటా. ఏంది? అరే ఏడుంది అది? ఇటే ఉండాలి గైస్. ఇట ఏంది? ఏడుందబ్బా? అది ఇంకోండి గైస్. ఊరే కిందికి వద్దు ఇంకోండి. సో ఇప్పుడైతే ఇంకా వదిలేసినాం మేము. సో ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా దీని 2 కనెక్ట్ చేసి చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా పనికి రాలేదు, వదిలేసినాం. అండ్ ఇప్పుడు నేను ఆ క్యారెట్ ఫామ్ నుంచి ఎంత వస్తుందో చూపిస్తా గైస్ మీకు. 3 తీయాలి కానీ అది చేసి నైట్ అయిందా అనుకున్నాం. సో క్యారెట్స్ అయితే నేను ఫార్చ్యూన్ 3 హోతో తీస్తున్నా ఎందుకంటే కొంచెం ఎక్కువ వస్తాయని. ఈడేం లెఫ్ట్ హ్యాండ్ హో అయితే దీంట్లో పెట్టి. అరే హో ఏది? హో అయింది గైస్ మళ్ళా. ఇప్పుడు ఎమరల్స్ అయినా ఉన్నాయా చేయనికే? లేనట్టున్నాయి ఎమరల్స్ కూడా. ఈడొస్తే ఇస్తాడు కానీ ఈడ ఎప్పుడు వస్తాడేమో. ఈ లోపల వేసేద్దాం. ఈ బ్యాగ్ వేసుకొని చూపించాలి మీకు ఎట్లుంటుందో. సో ఈ బ్యాగ్ ఆఫ్ హ్యాండ్లో పెట్టుకోవాలి మనం. సో నెక్స్ట్ ఇట్లా పెట్టేద్దాం. చూసిరుగా ఏయ్ ఎట్లుంది బ్యాగు? అట్లా ఉంటుంది మనతోని. నాకు తెలిసి దీనికి 80 కాయిన్స్ ఎంతో ఉంటాయి గైస్. పెట్టేద్దాం దీంట్లో. పెట్టనీకి వస్తలేదు. దాంతో ఓపెన్ చేయడానికి రాదు కదా. ఓకే వచ్చిందిగా. ఏడుండు? సీజన్ 2లో చేసినంత ఏం చేయలేదు గైస్ నేను ఈ సర్వర్లో అయితే ఈ సీజన్లో. అరే ఈ రాహో అంతో నేను మాట్లాడుతున్నావు. ఓయ్
అది ఈడే లేపుకుపోతాడు గైస్, అన్ని ఇన్వెంటరీలో పెట్టుకొని ఏడనో తన చచ్చిపోతాడు, పోతాయి ఇంక అంతే అయిపోయి. ఇప్పుడు చాలా కష్టపడాలి మనం దీన్ని తీయాలంటే, మళ్ళీ ప్లేస్ కూడా చేయాలి. అమ్మ ఒకటి అయిపోయింది, ఇప్పుడు ఇంకో ఫ్లోర్. అయిపోయింది గైస్ ఇది కూడా, 2 ఫ్లోర్స్ అయిపోయినాయి. ఎన్ని వచ్చినా కిందికి పోయినాక చూద్దాం. నిన్నే పీపలాకి పెట్టినాం కదా. సో 1 2 3 4 5 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 స్టాక్స్ గైస్. సో ఇప్పుడు మనం మోయేద్దాం ఇవన్నీ. చూద్దాం ఎన్ని వస్తాయి. 1 అమ్మితే /సెల్. ఎన్నే పోతాయి అనుకుంటా. సో 2000 మళ్ళీ ఒక 2000 ఈ 3 నాకు తెలిసి 5 వస్తాయి అనుకుంటా. దగ్గర 5 కాదులే 4 అంతే 4000 గైస్ ఓన్లీ 2కి. ఈ 2 ఇది వేస్తే ఇంకొక 1000 పెరిగి 5. అరే మళ్ళీ వాన స్టార్ట్ అయింది, ఎట్లా నైట్ అయిందిగా, పోయి పండుకుందా. అరే సో ఇంకా ఇప్పుడు నేనైతే నా ఆర్మర్ని అయితే అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం మనకి కింద డైమండ్స్ ఉన్నాయి అండ్ అప్గ్రేడ్ టిమ్ కూడా ఉంది. సో డైమండ్స్ తక్కువ ఉన్నాయి, ఆడ ఇంకో 15 ఉన్నాయి లేండి. ఇదోటి 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 ఇది కూడా తీసుకుందాం. ఇవన్నీ అప్గ్రేడ్ చేయాలి, మళ్ళీ డూప్లికేట్ చేయాలిగా. ఇప్పుడు /BUY అన్ని పైసలు అయిపోతాయి. 100K లోపలికి వస్తాయో మనం ఇప్పుడు. 1 2 3 4 చాలు వేసి. అమ్మ రాలేదు 100K లోపలికి. సైలెన్స్ ఆర్మర్ ట్రిమ్ కూడా చేయాలి. నాలుగు ఇంకొకటి కావాలా? నేనే 5 అయినాయా? 4 ఇంకా.
ఇప్పుడు 5 అవుతాయి. అండ్ వేసేయి ఎయ్యి. 1 ఆ 2 ఆ 3 ఆ 4 అయిపోయినాయి. ఇప్పుడు ఆర్మర్ ట్రిమ్ ఉంటే డైమండ్స్ కావాలి గైస్ వేయాలంటే. సరిపోతాయి అంటారా? ఆర్మర్ ట్రిమ్ కూడా లేదు మా దగ్గర. ఇట్లనే కానిచ్చేదిలేండి, అది ఎందుకు ఇంకా. సో మనకైతే అయిపోయింది ఇది. బయటికి పోయి చూపిద్దాం. సో సర్వర్ స్టార్టింగ్ నుంచి దాచిపెట్టుకొని కూర్చున్నా డైమండ్స్ని. అండ్ మధ్యలో వాడిన 1 స్టాక్ పైనే ఉంది. సో మన ఎంసీ గేమర్ అది ఎట్లా వచ్చింది అనుకోరు, ఆ ఆర్మర్ నా వల్లనే డైమండ్స్ ఇచ్చిన గైస్ నేను. సో అయిపోయింది మనది ఆర్మర్, నెదరైట్ ఆర్మర్. సో గైస్ అంతే గైస్ ఈ వీడియోకి అయితే. సో మళ్ళీ మనమైతే నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంటిల్ టేక్ కేర్ అండ్ బాయ్. అండ్ లైక్ షేర్ అయితే సబ్స్క్రైబ్ కొట్టేయండి మీరు. సో మనకి 500 సబ్స్క్రైబర్స్ అయితే కావాలి గైస్. సో బాయ్.